ఇయాల రేపు నోటి మాట కంటే నోటు మాటకే విలువబ్బా. కాయిదాల మీద లెక్క కరెక్ట్ ఉంటే చాలు, అది నిజమా కాదా అని చూడాల్సిన పనే లేదు. చాలా మంది ఆఫీసర్లు గిట్లనే ఉన్నారు. కిందోళ్ళు తప్పుడు లెక్కలు ఇచ్చుడు, పై ఆఫీసర్లు ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా సంతకాలు పెట్టుడు. అటెన్క ఎవరి వాటాలు వంచుకునుడు నడుస్తుంటది కొన్ని సర్కార్ ఆఫీసులల్లా. మరి గీడేం జరిగిందంటే, ఇదెక్కడి కథరు, సర్టిఫికేట్ల మీద సాగు డబ్బు కొట్టి రైతు బీమా పైకం ఎత్తిండ్రు. అది కూడా ఒకటే జిల్లా ఒకటే ఊర్లా. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లిలా 4 ఏళ్ల కిందట నా పెన్మిటి కాలం చేసిందని ఒక పంచాయతీ సెక్రటరీకి దరఖాస్తు పెడితే డెత్ సర్టిఫికేట్ ఇచ్చిర్రట. దాన్ని బట్టి అప్లికేషన్ పెట్టుడే ఆల్చం 5 లక్షల రూపాయలు అకౌంట్ లో పడ్డాయి. అటు ఇంకా 2 ఏళ్లకు ఇంకొకరు కూడా ఇట్లనే పెన్మిటి కాలం చేసినట్టు సర్టిఫికేట్ పెడితే ఆమెకు కూడా 5 లక్షలు వచ్చినాయి. గేమ్ ముచ్చట ఆల్చంగా ఊరోళ్ళు కనిపెట్టి వ్యవసాయ ఆఫీసర్లకు చెప్తే ఎంక్వైరీ నడుస్తుంది. అంటే మా వాళ్ళు కాలం చేసిరని చెప్పంగానే సాగు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. అది పెట్టంగానే రైతు బీమా సాంక్షన్ అయ్యింది. పంచాయతీ కార్యదర్శి మనిషి ఉన్నది లేనిది చూడలేదు, ఆఫీసర్లు ఎంక్వైరీ చేయలేదు. ఇన్కమ్మల్రా ఎవరి చేతులు కలిసినాయో మరి. ఈ ఒక్కూలనేనో ఇంకేనన్నా గిసొంటి కథలు నడిచినాయో. రైతులు కాలం చేస్తే ఇంచోళ్ళకి ఇంత ఆసరైనట్టుంటదని రైతు బీమా పథకం పెడితే కొందరు బతుకున్నాక కూడా చచ్చిపోయినామని పైకం కొట్టేవట్టేరి. ఏ కాగితాలు పెట్టి లీడర్లు ఆఫీసర్లు మస్తు కమాయిస్తున్నారు. సర్కారు సొమ్ము మేం తింటే తప్పేంది అనుకున్నారో ఏం పాడో మరి.